ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పోరుబావుట ఎగరవేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం చెలరేగింది. గతంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించగా ఇప్పుడు 4 నుంచి 5 క్లస్టర్లకు ఒకే సచివాలయ ఉద్యోగికి కేటాయిస్తూ సమాచార సేకరణతో పాటు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని అధికారుల ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నిర్ణయం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని ఉద్యోగులు ఆరోపిస్తూ నిరసన బాట పట్టారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. మున్సిపల్, నగర పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ విధులను సామూహికంగా బహిష్కరించారు. తమపై అదనపు భారం మోపడం అన్యాయమని, వాలంటీర్ల విధులు బలవంతంగా అప్పగించడాన్ని అంగీకరించలేమని ఉద్యోగులు స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ఇంటింటికి ప్రచారం చేయాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు గూగుల్ మీట్, జూమ్ వేదికలపై అత్యవసరంగా సమావేశమయ్యారు. పలు సంఘాల నేతలు కలిసి జేఏసీని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కోసం ఉద్యమమే మార్గమని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ఉద్యోగులు ఇంటింటా ప్రచార కార్యక్రమాలను బహిష్కరించారు. విధులకు హాజరవుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలుచోట్ల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు అందజేశారు. భీమవరంలో 40 వార్డుల ఉద్యోగులు మున్సిపల్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారిక వెబ్సైట్ లో వాలంటీర్ల క్లస్టర్లను ఉద్యోగులకు ఎలా మ్యాప్ చేయాలో సూచించే లింకులు, చాట్ ఫ్లోలు శుక్రవారం సాయంత్రం నుంచే అందుబాటులోకి వచ్చాయి. దీని పట్ల ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు అనవసరమైన భారం మోపి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు ఏకతాటిపైకొచ్చి పోరాటం ముదురుస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు తమ సేవలందించే తాము తమ గౌరవం కాపాడుకునేందుకు ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంగా చెప్తున్నారు.